దేశంలోని హిందువులు దగ్గర దగ్గరగా 95 కోట్ల మంది వరకు ఉంటే 95 నుంచి 110 కోట్ల మంది వరకు ఉన్నట్టు లెక్కేస్తారు. ఎందుకంటే టోటల్ 140 లక్షల 140 కోట్ల మంది జనాభా ఉంటాయి. 140 కోట్ల జనాభాలో 90 నుంచి 100 కోట్ల మంది అని ఒక లెక్క ఉంది, 100 నుంచి 110 కోట్లు అని ఒక లెక్క ఉంది. సరైనటువంటి జనాభా లెక్కలు ఇంకా సేకరించకపోవడం వల్ల వచ్చినటువంటి లెక్క. ఇది పక్కన పెడితే దాదాపు 66 కోట్ల మంది దాకా కుంభమేళాకి వెళ్ళి స్నానం చేశారు. పోనీ 60 లెక్కేసుకుందాం. ఇది ఇప్పటిదాకా ఉన్నటువంటి లెక్క. ఈ కుంభమేళా పూర్తయ్యేటప్పటికి ఆ ప్రాంతం అంతా కాస్త ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూనే ఉన్నారు. ఇంకా కంప్లీట్ క్లీన్ చేసే కార్యక్రమం ఒక ఎత్తు అయితే, యోగి ఆదిత్యనాథ్ అట్లాగే నరేంద్ర మోడీ ఇద్దరూ కూడా నదీమ తల్లికి ప్రణామాలు చేస్తూ తమదైనటువంటి తరహాలో, అంటే మంత్రాల్లోనే ఉంటుంది. మనం పూర్తిగా పూజ చేసిన తర్వాత మంత్రహీనం క్రియాహీనం అంటూ ఒక ప్రార్థన చేస్తాం. ఏమని అంటే, మనం మంత్రంలో కానీ క్రియలో కానీ ఏమైనా పొరపాట్లు జరిగితే క్షమించు స్వామిని. అట్లాగే ఇక్కడ మహాకుంభమేళాతో దేశంలోని సరికొత్త ఆధ్యాత్మిక చేతన వెలువరిచిందంటూ నరేంద్ర మోడీ యోగి ఆదిత్యనాథ్ చెప్పుకొచ్చారు. ఇదే స్ఫూర్తితో ఇదే ఆత్మవిశ్వాసంతో వికసిత భారతదేశకి అడుగులు వేయడానికి పునరంకితంగా అవుతామని చెప్పుకొచ్చారు. ఆధ్యాత్మిక వేడుకలు ఏమైనా పొరపాట్లు జరిగితే క్షమించాలని గంగా యమున సరస్వతి నదీమ తల్లులతో పాటు ప్రజల్ని కోరారు. తన దృష్టిలో ప్రజలు దేవుడి ప్రతిరూపాలని పేర్కొన్నారు. మహాకుంభమేళా ముగిసిన సందర్భంగా ఈ మేరకు సందేశాలు ఇచ్చారు.